షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఉదయకాల కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. మరి మండుచున్న పొదలో మోషే గారికి పరలోకపు తండ్రి దర్శించి ఆయనతో ఒక మనుషుడు మాట్లాడే రీతిగా మాట్లాడుచున్నాడు. నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, అక్కడ నీ చెప్పులు వదిలిపెట్టు. ఇదిగో నేను నా ప్రజల యొక్క మొర్ర విన్నాను. నీవు వెళ్ళి నా ప్రజలను వారి యొక్క శ్రమల నుంచి బాధల నుంచి విడిపించుటకు నేను నాయకుడిగా ఎన్నుకున్నానని మరి పరమ తండ్రి ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను మాట నేర్పరిని కాదు, నాకు మాట్లాడే చేత కాదు, నాకంత వాక్చాతుర్యం లేదు, మాట మాంద్యం గలవాడను, నేను నత్తివాడను. మరి ఈ రీతిగా పరమ తండ్రితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే మరి పరమ తండ్రి ఏమంటారు, అయ్యా నేను నీ నోటికి నోరుగా ఉంటాను, నీకన్నా మంచిగా వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి నాకు తెలుసు, మీ అన్నయ్య అహరోను. కానీ ఇదిగో వెళ్ళు, నీకు సూచన చూపిస్తున్నాను, నిన్ను ఎదుర్కోవడానికి మీ అన్నయ్య రాబోతున్నాడు, వచ్చి నీకు ముద్దు పెట్టుకుంటాడు. సో కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను, నీ నోటికి తోడుగా ఉన్నాను, నువ్వు పలకవలసిన నీ నోట నా మాటలు ఉంచుతాను, నీ నోటి మాటల నుంచి నీవు అన్నయ్యకు తెలియపరచాలి, అప్పుడు నీ అన్నయ్య మాట్లాడుతుంటాడు, నువ్వు నత్తివాడడానికి భయపడకు. కాబట్టి బిడ్డలారు, కొన్నిసార్లు మనము మరి ఈ పరిచర్య ఎలా చేయాలి, నేను ఎలా అనేకులకు వాక్యం చెప్పాలి, ఈ సత్యవాక్యం ఎలా చెప్పాలి, నాకు వాక్చాతుర్యం లేదే. మరి తొలి రోజులలో దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నేను అదే రీతిగా భావించేవాడిని. నాకు ఈ వాక్యం చెప్పడం నిలబడమే నాకు స్టేజ్ ఫియర్, నేను మాట్లాడలేను అన్నప్పుడు సేవకులు నాకు సహకారంలో ఉన్నప్పుడు నన్ను బలపరిచారు, నన్ను ధైర్యపరిచారు. సో మనము నిలబడితే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఆయన మనల్ని వాడుకుంటాడు. కాబట్టి బిడ్డలారా, నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం మాట్లాడాలో, నువ్వు ఏం చేయాలో, నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో నీకు ఆయన నీకు ఆలోచనలో, నీ హృదయంలో ఆ జ్ఞానముని ఇస్తాడు. నువ్వు ఇంటర్వ్యూ చేయబడుతున్నప్పుడు నువ్వు ఏ మాటలు నువ్వు చెప్పాలో, ఏ సమాధానం చెప్పాలో, ఇంటర్వ్యూ ఏం అనిపించాలో వారితో మాట్లాడుతుంటాడు. కాబట్టి నువ్వు ఆయన వాక్కు కొరకు నిలబడు, ఆయన సత్యం కొరకు నిలబడు, ఆయన ధర్మం కొరకు నిలబడు, నీవు పరిశుద్ధునిగా నువ్వు నిలబడు, పరిశుద్ధురాలుగా నువ్వు నిలబడు. సో ఆయన నిన్ను వాడుకుంటాడు. అల్పమైన పాత్రను కూడా ఘనమైన పాత్రగా వాడుకుంటాడు, అల్పమైన పాత్ర కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తాడు. మరి ఎప్పుడు నువ్వు అల్పురాలను ఎప్పుడు అనుకోకూడదు, నేను ఒంటరిని ఎప్పుడు అనుకోకూడదు, నాకు జ్ఞానం లేదు అనుకోవద్దు. ఆయన జ్ఞానాత్మపూర్ణుడిగా చేసి ఆయన ఆత్మతో నింపి వాడుకుంటాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం అలనాడు మోషే గారితో మీరు పలికారు, నీ నోట నా మాటలు ఉంచుతానని. ఈ దినంలో కడవరి దినం మాతో మీరు మాట్లాడుతున్నారు. నీ బిడ్డలు నిలబడినప్పుడు, వారి ఘటములు పవిత్రంగా కాపాడుకున్నప్పుడు వారి నోట మీ మాటలు ఉంచి వారి ద్వారా మీరు మహిమ పొందుకొని వారు ఉన్నారని మీరు మాకు తెలియవచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసు మెస్సీయ సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.